హాయ్ హలో అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు అయితే మీకు కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాను. కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, అసలు ఇదేంటి, దీనికోసం ఈరోజు ప్రతి వివరణ మీకైతే చెప్తానమాట. ఇది వచ్చి ఒక 12 వాట్ లైట్. అసలు ఇది ఏంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ప్రతి వివరణ చెప్తాను. నా ఫేస్ కాకుండా ఓన్లీ ఇది ఇలా పెట్టి చూపించి మొత్తం అన్నీ ఇలా చూపించి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూద్దాం, లెట్స్ గో ద వీడియో. మీకు చెప్తున్నాను కదా ఈ లైట్స్, అసలు ఇది ఎందుకు పెడతారు, దీని పేరేంటి, అసలు ఈ లైట్స్కి ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు ఎలాగా ఏంటి ప్రతి వివరణ ఇలా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చి ఈ లైట్ 12 వోల్ట్ మీద రన్ అవుతుంది అనమాట. ఈ లైట్ నార్మల్గా లైట్ ఆన్ చేసి ఉంటే ఇంచుమించులో మనకి 10 to 15 సెకండ్స్లో చాలా హీట్ అయిపోద్ది అనమాట. ఇది లేకుండా ఈ లైట్ కన్నా వెలగాలంటే 1 మినిట్ కన్నా ఎక్కువ వెలిగించకూడదు, ఎందుకంటే ఈ లైట్ ఫుల్ హీట్ అయిపోద్ది అనమాట. అందుకే ఇది పెడతాం. ఇది వచ్చి హీట్ సింక్. ఈ హీట్ సింక్లో గుడ్ క్యారెక్టర్ ఏమైనా ఉందంటే హీట్ వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తే అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది అనమాట. చాలా స్పీడ్గా చేస్తుంటుంది ఈ హీట్ సింక్ అనేది. రియల్గా చెప్పాలంటే ఇది చాలా గుడ్ క్యారెక్టర్ అనమాట. నేనైతే ఫేవ్కి స్టిక్ చేసింది ఈ లైట్కి. ఒకవేళ ఈ లైట్ వేసినా ఇప్పుడు 1 మినిట్ వెలిగేది, 10 మినిట్స్ వరకు వెలిగేది, ఎందుకంటే ఈ హీట్ సింక్ కాస్తూ ఉంటుంది ఇప్పుడు దాకా. ఈ హీట్ సింక్ అనేది చాలా హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుని ఈ హీట్ సింక్ కూడా దీని మీద పడే భారం అంతా ఇది దీని మీద కూడా కొద్దిగా భారం పడుచుకుంటుంది. దానివల్ల ఇది ఎక్కువసేపు లైట్ వెలిగిద్ది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా జీవులు ఎక్కడ దాన్ని ఉండే ప్లేస్ బట్టి సర్వైవ్ ఎలా అయిపోతాయి చూడు, దాన్ని బట్టి అడాప్ట్ అయిపోవడం, ఆ కలర్లోకి మారిపోవడం ఎలా ఉందో ఇది కూడా అంతే. దీని హీట్ అంతా దీనికి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ ఇది కూలింగ్ ఉన్నా ఇది కూలింగ్ ఉంటుంది, ఒకవేళ ఇది ఎంత హీట్గా ఉంటే ఇది కూడా అదే హీట్లో ఉంటుంది అనమాట. ఇదే దీనిలో గుడ్ క్యారెక్టర్ అనమాట. ఇది ఒకసారి లైట్ వేసి చూపెడతాను చూడండి. ఈ లైట్ వేయడానికి అయితే నేను 12 volts బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం చూడండి. ఇదనమాట. ఇది ఇప్పుడు నాకు తెలిసి కెమెరా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ చాలా అయితే బ్రైట్ లైట్స్ ఇస్తుంది అనమాట. ఇది దీని మీద ఇంకో ప్రాజెక్ట్ కూడా చేసి అది కూడా చూపెడుతుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్.